గుజరాత్‌లో ఒక బావిలో నీరు ఆగకుండా ఎందుకు కదులుతోంది? గుజరాత్‌లోని ఓ కొత్త బావిలో నీరు ఎప్పుడూ కనిపిస్తూ ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీనిని శాస్త్రవేత్తలు వెల్ సీచ్ అని పిలుస్తారు. అంటే బావిలోని నీరు అసాధారణంగా ముందుకు వెనక్కి ఊగుతూ ఉండడం. ఇది సులభంగా అర్థం చేసుకోవాలంటే మీ దగ్గర నీటితో నిండిన ఓ బకెట్ ఉందని ఊహించుకోండి. దాన్ని ఒక్కసారిగా కాస్త ఊపితే అందులోని నీరు కొంతసేపు ఒక వైపు నుంచి మరోవైపు ఊగుతూ ఉంటుంది. తద్వారా మళ్ళీ ప్రశాంతంగా మారుతుంది. ఇప్పుడు ఇదే విధంగా భూమి అడుగున చాలా చిన్న చిన్న కదలికలు జరిగినా అవి మనకు తెలియకపోవచ్చు. కానీ ఆ ప్రభావం లోతైన బావిలోని నీటిపై పడుతుంది. దాంతో నీరు ముందుకు వెనక్కి ఊగడం మొదలవుతుంది. దీనిని వెల్ సీచ్ అంటారు. అయితే చుట్టుపక్కల బావులు ప్రశాంతంగా ఉంటే ఈ ఒక్క బావిలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? దానికి కారణం ప్రతి బావి భూగర్భ నిర్మాణం ఒకేలా ఉండదు. ఉదాహరణకు 2 ట్యూనింగ్ ఫోర్కులు ఉన్నాయని అనుకోండి. ఒకే శబ్దం వచ్చినప్పుడు ఒకటి మాత్రమే కంపిస్తుంది, పక్కనే ఉన్న మరొకటి మాత్రం కదలదు. అలాగే ఈ బావికి మాత్రమే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండొచ్చు. అవి బావి లోతు ప్రత్యేకంగా ఉండటం, భూగర్భంలో చిన్న పగులు లేదా ఇరుకైన మార్గం ఉండటం, పరిమితమైన భూగర్భ జల పొరలతో అనుసంధానం ఉండడం, లేదా పీడనంతో కూడిన భూగర్భ జలాల నిల్వ ఉండటం. ఈ కొత్తగా తవ్విన 18 అడుగుల బావిలో ఈ లక్షణాల కలయిక ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల ఈ బావికి ఒక సహజ కంపన ఫ్రీక్వెన్సీ ఏర్పడుతుంది. భారీ వర్షాల తర్వాత భూగర్భ జలాల పీడనం మారిన, దూరంలో చిన్నపాటి ప్రకంపనలు వచ్చినా లేదా స్వల్ప భూ కదలికలు జరిగినా అవి ఈ ఫ్రీక్వెన్సీకి సరిపోతే నీరు నిరంతరం ఊగుతూ ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రధాన కారణాలు ఇవే. మొదటిది, భారీ వర్షాల తర్వాత భూగర్భ జలాల పీడనం మారడం. ఇదే అత్యంత ఎక్కువ అవకాశం ఉన్న కారణంగా భావిస్తున్నారు. రెండవది, బావి ఆకారం, లోతు కారణంగా చిన్నపాటి పీడన మార్పులు కూడా పెద్దగా కనిపించడం. మూడోది, భూమి అడుగున దాగి ఉన్న పగుళ్ళు లేదా గుహతో ఈ బావికి మాత్రమే సంబంధం ఉండటం. నాలుగవది, చాలా దూరంలో జరిగిన చిన్న భూకంపాల ప్రభావం. ఐదవది, దగ్గరలో ఉన్న పంపులు లేదా భారీ యంత్రాల వల్ల వచ్చే వైబ్రేషన్లు. అయితే దీనికి అవకాశం చాలా ఎక్కువ. మరి అధికారులు ఎందుకు పరిశీలిస్తున్నారు? ఎందుకంటే ఇలా నీరు నిరంతరం కదలడం అనేది భూగర్భంలో ఏదో ప్రత్యేకమైన నిర్మాణం ఉందని సూచించే అవకాశం ఉంది. అలాగే భూగర్భ జలాల ప్రవాహంలో మార్పులు, దాగి ఉన్న గుహలు లేదా చాలా అరుదుగా భూకంపాలకు సంబంధించిన సంకేతాలు కూడా కావచ్చు. అయితే ఇది ప్రమాదానికి సంకేతమని చెప్పలేం. కానీ అసలు కారణం ఏంటో తెలుసుకోవడానికి భూగర్భ జల భౌగోళిక నిపుణులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది.